ఆరింటిలో కాంగ్రెస్కు బంపర్ మెజారిటీ. కాంగ్రెస్ గెలిచిన 8 స్థానాల్లోని 6 చోట్ల బంపర్ మెజారిటీ సాధించింది. ఆయా నియోజకవర్గాల్లో 4 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకుంది. ఈ ఆరింటిలో 5 నియోజకవర్గాల్లో పోటీకి దిగిన వాళ్ళు కొత్త వాళ్లే. పొలిటికల్ కెరీర్లో తొలిసారి బరిలోకి దిగిన రఘువీర్ రెడ్డి 5,59,905 ఓట్ల మెజారిటీ ఆయనకు వచ్చింది. రఘురామ్ రెడ్డికి 4,67,847 ఓట్ల మెజారిటీ వచ్చింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి 2,22,170 ఓట్ల మెజారిటీ వచ్చింది. కడియం కావ్య వరంగల్ 2,20,339 ఓట్ల మెజారిటీ వచ్చింది. వంశీకృష్ణ పెద్దపల్లి 1,31,364 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థులపైన విజయం సాధించారు. మహబాద్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ 3,49,165 ఓట్ల మెజారిటీ కైవసం చేసుకున్నారు. సో గెలిచిన 8 స్థానాల్లో 6 కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేసుకున్నది, తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్నది. ఊహకందని ఇప్పుడు ఎందుకంటే పెద్దపల్లిలో టఫ్ ఫైట్ అన్నారు. ఉరియం ఎక్కడ టఫ్ ఫైట్, 131,000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్కి వచ్చింది. ఇట్లా మీరు భువనగిరి కూడా కొంత టఫ్ ఉండే అవకాశం ఉంది అన్నారు. కానీ అక్కడ బీసీలు ఇద్దరు పోటీ చేయడం వల్ల ఇటు క్యామ మల్లేష్ కూడా దాదాపు 2,30,000 దాకా ఓట్లు పడ్డాయి ఆయనకి. సో దీంతో విక్టరీ ఈజీ అయిపోయింది. 2 లక్షల పైన మెజారిటీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచిండు. బలరాం నాయక్ 3 లక్షల మెజారిటీతో గెలిచిండు మహబాద్లో. ఇక్కడ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉన్నట్టుంది మాలోత్ కవిత. అండ్ మిగతా 2 ప్లేసెస్లో కాంగ్రెస్ పార్టీ కొంత మెజారిటీ తగ్గింది గెలిచిన సీట్స్లో. ఇది కార్యకర్తల విజయం. 100 రోజుల పాలనను ఆశీర్వదించారు సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబు పవన్కు అభినందనలు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తామని వెల్లడి. సో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది. మనం రేవంత్ రెడ్డి మీద కూడా మనం కొంత చిన్న విశ్లేషణ చేయాలి. ఒక్కసారి మనం మాట్లాడదాం. ఇగో రాష్ట్రంలో 8 స్థానాల్లో గెలుపు కార్యకర్తల విజయమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తమ 100 రోజుల పాలన ఆశీర్వదిస్తూ 8 ఎంపీ సీట్లతో పాటుగా కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ప్రజలు అందించిన ఆశీర్వాదాలు తమ ఆత్మస్థైర్యాన్ని పెంచాయని, మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు ఉత్సాహాన్నిచ్చాయని మంగళవారం రిలీజ్ చేసిన ఒక ప్రకటనలో రేవంత్ పేర్కొన్నారు. ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉన్నదన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయన్నారు. కాంగ్రెస్ విజయం కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల శ్రమను పార్టీ గుర్తిస్తుందని, ఇక ఎన్నికల కోడ్ ముగుస్తోందని, మళ్లీ ప్రజాప్రభుత్వ పాలన మొదలవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అద్భుతమైన పాలన అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రజాపాలన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పవన్కు అభినందనలు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తూ సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పదం వైపు సాగుదామని సోషల్ మీడియా ఎక్స్లో ఆయన పోస్ట్ పెట్టారట. సో ఇక్కడ రేవంత్ రెడ్డి సరే ప్రజాపాలన అందిస్తాము, మనం రాబోయే రోజుల్లో దీని మీద మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చేస్తున్న విధానాల మీద ఒకవేళ వాళ్ళు తప్పుడు విధానంలోకి వెళ్తే ఖచ్చితంగా మనం ఆ ప్రశ్నని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ప్రధానమైన ఇష్యూ ఏంటంటే చాలామంది ఇప్పుడు వీళ్ళ మాజీ బాస్ చంద్రబాబు నాయుడు అక్కడ అధికారం చేపట్టిండు. ఎన్డీఏలో కీలక భాగస్వామి కాబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అక్కడ మోడీ గవర్నమెంట్ కొంత అటు ఇటు అయ్యే అవకాశం ఎవరి వల్ల ఉంటుంది అంటే నితీష్ కుమార్ అని చంద్రబాబు నాయుడు వల్లనే ఉంటుంది. వాళ్ళు సుస్థిరంగా పాలన కొనసాగించాలంటే వీళ్ళిద్దరూ ఆ ఎన్డీఏ కూటమిలో ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ ఉంది. చంద్రబాబు నాయుడు సో ఆ పొజిషన్లో ఉన్నాడు. ఆయన ఆ రాష్ట్రంలో గెలవడమే కాదు, దేశంలో ఎన్డీఏ కూటమి నిలబడాలి అంటే ఆయన మద్దతు కూడా అవసరం. సో ఇలాంటి పొజిషన్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆంధ్రప్రదేశ్కి ఇది మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే తెలంగాణ విషయం ఆలోచిద్దాం, రేవంత్ రెడ్డి విషయం ఆలోచిద్దాం. ఈ రేవంత్ రెడ్డి విషయంలో ఈ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డికి అనుకూలమైన ఫలితాలు తెచ్చినాయా, రేవంత్ రెడ్డికి ఏమైనా నెగిటివ్ ఉందా అన్న విషయం మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి పోటీలో నిలబెట్టిన అభ్యర్థులకి 8 స్థానాలు వచ్చినాయి. మిగతా వాటిలో ఓడిపోయినారు, మిగతా వాటిలో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మహబూబ్ నగర్ ఓడిపోయిండు అండ్ రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి కూడా ఓడిపోయిండు. సో మల్కాజ్గిరి పక్కన పెడితే మహబూబ్ నగర్లో ఓడిపోవడం కొంత రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగించే పరిణామమే. ఎందుకంటే మిగతా సీనియర్ కాంగ్రెస్ లీడర్లు వీళ్ళు ఇక్కడ ఉన్న దగ్గర లక్షల మెజార్టీతో గెలిచిన మరి మీ దగ్గర ఏదని క్వశ్చన్ రావచ్చు. బేసిక్గా వస్తుంది, అది కామన్గానే వస్తుంది. సో అది కొంత రేవంత్ రెడ్డి కొంత ఇబ్బంది కలిగించే అంశంగానే మనం చెప్పొచ్చు. ఆయనకు కూడా కొంత ఇబ్బంది పడుతుండొచ్చు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది ఒకటి పక్కన పెడితే మహబూబ్ నగర్ది భవిష్యత్తు ఏంటి రేవంత్ రెడ్డిది? ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎలక్షన్స్కి ముందు జరిగిన పెద్ద చర్చ
ప్రభుత్వాన్ని కూలుస్తారు అని. ప్రభుత్వాన్ని కూలుస్తారు అన్న ఒక చర్చ పెద్ద ఎత్తున జరిగింది. కేసీఆర్ కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొచ్చింది. ఉండదు ప్రభుత్వం, మనం ఇంతమంది ఉన్నప్పుడే బీజేపీ మనం నూకోలే, ఇప్పుడు రేవంత్ రెడ్డి నూకుంటుందా, తీసి అవతల పడేస్తారు, ఈ సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు, 6 నెలల కంటే ఎక్కువ ఉండదని కేసీఆర్ ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసిండు. దాని ఎలక్షన్స్కి ముందు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ప్రభుత్వం కూలే అవకాశం ఉందా. ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీ ఒకవేళ మెజారిటీ సీట్లు సాధించి ఉంటే ఇండిపెండెంట్ అంటే స్వతహాగా బీజేపీ ఇప్పుడు వచ్చిన 240 కాకుండా 272 మ్యాజిక్ ఫిగర్ అంతకంటే ఎక్కువ వచ్చి ఉంటే ఈక్వేషన్ వేరే ఉంటుండే. కానీ ఇప్పుడు విషయం ఏంటి, మోడీ సర్కారు వాళ్ళకు వచ్చిన 240 సీట్లు ప్లస్ ఎన్డీఏ కూటమి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఇప్పుడు మోడీకి వచ్చింది. అక్కడ మోడీ గవర్నమెంట్ కొనసాగాలి అంటే ఎన్డీఏ పక్షాలు బీజేపీకి సపోర్ట్ చేయాల్సిందే. ఆ సపోర్ట్ చేయడంలో భాగంగా కీలకమైన చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ సపోర్ట్ చాలా కీలకం. ఎందుకంటే ఈయనకు 16 ఉన్నాయి, ఈయనకి 12 ఉన్నాయి, ఇక్కడే వీళ్ళకి 28 సీట్లు ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు సెటరైట్ చేసుకోవడానికి వాళ్ళకి సగం సమయం సరిపోతుంది, సగం ఆ పైన సమయం సరిపోతుంది. అండ్ దట్టు ఇలాంటి ప్రభుత్వాలని కూలగొట్టాలనో లేకపోతే ఆకర్షించాలనో ఇంకోటి చేయాలనే ఆలోచన వాళ్ళకి వచ్చే అవకాశం చాలా 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 తక్కువ. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే అంటారు కదా, ఈ ఎలక్షన్స్ మొత్తానికి సరే మహబూబ్ నగర్ ఒకటి అటు ఇటు అయినా కూడా ఓవరాల్గా మాత్రం కేంద్రంలో సీట్లు తగ్గడం బీజేపీకి అన్నది రేవంత్ రెడ్డికి అద్భుతంగా కలిసి వచ్చిన అంశం. పోనీ రెండోది, ఇప్పుడు ఆయన మీద ఉన్నది ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసు ఏమైనా తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? సరే మేమేం చేయలేకపోతున్నాం, అది లీగల్గా కోర్టులో ఉన్న అంశం, మేమేం చేస్తామన్న బీజేపీ తెర వెనుక ఉండేమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? మనం రాజకీయాల్లోనే ఉంటున్నాం, రాజకీయాల్లోనే ఇది చేస్తున్నాం కాబట్టి ప్రతిదీ పొలిటికల్ లింక్ ఉంది కాబట్టి ఈ ఓటుకు నోటు కేసు ఏమైనా తిరగదోడి రేవంత్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా ఒకవేళ అన్న ఆలోచించిన ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవసరం ఎవరికి ఉన్నది? మోడీకి ఉన్నది. సో దీంతో ఈ ఓటుకు నోటు కేసు కూడా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు కూడా దీన్ని తీసుకొని ఏదో చేయాలన్నా సరే దానివల్ల ఏమవుతుందన్న పక్కన పెడితే ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసి దాన్ని తెర మీదకి తీసుకురావచ్చు. కానీ అట్లా ఇబ్బంది పెట్టే క్రమంలో ఇబ్బంది పెట్టాలంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎందుకంటే ఆ కేసులో ఆయన కూడా ఉన్నాడు. సో ఇక్కడ ఈ విషయంలో కూడా రేవంత్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉండదు. సో బీజేపీకి సీట్లు తగ్గడము కేంద్రంలో ఈ సిచ్యువేషన్ రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నది తప్ప వ్యతిరేకంగా ఉన్నదని అయితే నాకు అనిపిస్తలేదు. ఇది నా విశ్లేషణ. సో ఈ అంశాలు రేవంత్కి కలిసి వచ్చే అంశాలు. ఈ గవర్నమెంట్ కూలుతుంది అన్న ఇప్పుడు అది కూడా మనకేం కనిపిస్తలేదు. సో రెండోది ఏంటంటే 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు అతి త్వరలో కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నారు. సో మరి బీజేపీలో ఎంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది అంటే బీజేపీలో జాయిన్ అవ్వడానికి సరే వాళ్ళు తీసుకోరా పక్కన పెడితే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కారణం ఏంటి? కేంద్రంలో వాళ్ళు ఎన్డీఏ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, బీజేపీకి సొంతంగా బలం లేకపోవడం. సో మమ్మల్ని రక్షిస్తుందో లేదో, ఎందుకంటే ఇది దొంగలు కదా అంతా. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళు 25 మంది గెలిచిరు, సగానికి పైగా దొంగలే ఉన్నారు అందులో, కబ్జాలు చేసిన వాళ్ళు వీళ్ళు. సో వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ ఇది కానీ రక్షించుకోవడానికి ఎక్కడికి రావాలా? ఇప్పుడు బీజేపీలోకి పోవడానికి అవకాశం ఎంతవరకు? వాళ్ళే కరెక్ట్గా సుస్థిరంగా లేరు, ఎన్డీఏ మీద ఆధారపడాల్సిన గవర్నమెంటు. సో ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు కాంగ్రెస్లోకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. సో కాంగ్రెస్లోకి మరికొద్ది రోజుల్లో అతి త్వరలో 15 నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ కాబోతున్నారు. లిస్టు రెడీగా ఉన్నది రేవంత్ రెడ్డి ముందల. సో ఓవరాల్గా ఏ రకంగా చూసినా ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్స్ లేకుండా బై ఎలక్షన్స్ లేకుండా చూడాలంటే 26 మంది ఎమ్మెల్యేలు, 39 మందిలో 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావాలి. సో ఆ 26 మందిని వాళ్ళు ఫుల్ఫిల్ చేసేటట్టే కనిపిస్తున్నది రాబోయే 6 నెలలు ఆ పైన కాలంలో. సో ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డికి ఈ వచ్చిన రిజల్ట్స్ అన్నవి పెద్దగా ఇబ్బంది కలిగించే పరిణామం అయితే ఆయనకు కనిపించట్లే. ఇది ఆయనకి ఉపయోగపడే, ఆయన ఊపిరి పీల్చుకునే ఎలక్షన్స్ అన్నట్టుగానే నాకు కనబడుతూ ఉన్నది. చలో ఎక్కడ ఆగినా మనం? వెలుగు. యా